ముందు మరి నేను ఎంతవరకు నోటెడో తెలీదు, కానీ మా డైరెక్టర్ గారితో నాకున్న పరిచయం ఎంత క్లుప్తంగా చెప్పేస్తాను. తను ఒక టీచర్గా ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ మీద ఉన్న కమాండ్, ఆయన సినిమాలో మేము ఎంత అనుభవం ఉన్నా, ఎంత థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా సరే ఆయన మౌల్డ్ చేసుకున్న విధానం చూసి నాకు అసలు ఒక గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. 30 years నా ఇండస్ట్రీలో అన్ని విభాగాల్లో పనిచేసుకుంటూ వస్తున్న నాకు ఆయన ఒక ఎంత అద్భుతంగా కనిపించారంటే, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆయనకి ఎంత సహకరిస్తే అని నేను వెళ్తే ఆయన మమ్మల్ని ఉపయోగించుకున్న విధానం చూసి ఐ ఇన్స్పైర్డ్ ఎ లాట్. ఈ రోజున ఈ సినిమా టైటిల్ ఒక్క అడుగు కాదు, చాలా పెద్ద అడుగు వేసినట్టు లెక్క. కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, అతిథులకి అందరికీ నమస్కారం. మన తెలుగు ఇండస్ట్రీ కళామ తల్లి ముద్దుబిడ్డలు, పెద్దలు, పూజ్యులు రావు గారికి, అశోక్ కుమార్ గారికి, ఆదిత్య గారికి, సముద్ర గారికి, పద్మయ్య గారికి, సాయికి అందరికి కూడా థ్యాంక్ యూ. ఎటువంటి సినిమా అయినా, ఎటువంటి కార్యక్రమానికైనా సరే రెండు పెద్దలు వచ్చే ఆశీస్సులు ఇవ్వటం అనేది చాలా మంచిది. మా చిన్న వాళ్ళకి ఇంత సమయం తీసుకొని వచ్చినందుకు అందరూ కూడా శేఖర్ మాస్టర్ తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. ధన్యవాదాలు. ఇది గురించి అంటే ప్రతి సినిమా వెనక ఎంత కష్టం ఉంటుందని వాళ్ళందరికీ తెలుసు. అందు గురించి అడగగానే, పిలవగానే వచ్చి ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ సార్. అలాగే శేఖర్ మోడల్ గురించి చెప్పాలంటే, శేఖర్ మాస్టర్ గారి గురించి చెప్పాలి అంటే, చాలా సంవత్సరాలుగా మా సత్య ఫిల్మ్ అకాడమీలో మెయిన్ రోల్ తీసుకున్నారండి. ఇటు యాక్టింగ్ క్లాసెస్ కానీ, డైరెక్షన్ క్లాసెస్ అండ్ రైటింగ్ క్లాసెస్ అన్నీ కూడా శేఖర్ మోడల్ గారే తీసుకుంటారు. చాలామందిని తయారు చేశారు. వాళ్ళందరికీ కూడా తయారు చేయడమే కాకుండా చాలామందికి మా స్టూడియో ద్వారా, తన ద్వారా చాలా మంచి అవకాశాలు ఇవ్వటము, ఎన్నో రూప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సలహాలు ఇవ్వటం, సంప్రదింపులు ఇవ్వటం కానీ, మంచిగా తయారు చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శేఖర్ మోడల్ గారు. మీరు మా స్టూడియో తరఫున మా ఇన్స్ట్రక్టర్గా ఉండటం అనేది మాకు చాలా హ్యాపీ. అలాగే మాస్టర్ గారు చెప్పినట్టుగా మొదటి మూవీ ఏదైతే అంత మూవీ ఉన్నటువంటి మూవీలో కూడా అవకాశం ఇచ్చారు. సేమ్ ఈ మూవీలో కూడా కొత్త టాలెంట్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అది మా స్టూడియోనే కాకుండా, మా ఫిల్మ్ అకాడమీ కాకుండా చాలామంది ఫిల్మ్ అకాడమీస్ నుంచి, అలాగే ఎంతోమంది ఇండస్ట్రీకి ఆశలతో వచ్చినటువంటి వాళ్ళు చాలామందిని ప్రోత్సహించాలని తను అనుకుంటున్నారు. డెఫినెట్గా తను కానీ, నేను కానీ చాలామంది కూడా అనుకుంటున్నాం. ఈ ఒక్క అడుగు మూవీలో కూడా చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. చాలామంది హోప్తో, ఇంకా నేను కూడా ఎక్కడో పిల్లలు ఉన్నటువంటి వాడిని ఒక్క అడుగు వేసి ఇండస్ట్రీకి వచ్చి అందరి ఆశీస్సులతో మేము ఇలా ఉంచున్నాను. అలా ఒక్క అడుగు ముందుకు వేసి హోప్తో ఉన్న వాళ్ళకి ఈ సినిమాలో కూడా మంచి అవకాశాలు వస్తాయని, అలాగే మన ప్రభాస్ గారి డైలాగ్ ఒక్క అడుగు ఎంత ఫేమస్ అయిందో, అలాగే ఈ సినిమా కూడా ఒక్క అడుగు అంత ఫేమస్, సక్సెస్ అవ్వాలని, అందరికీ పేరు తీసుకురావాలని, అలాగే త్రిపురలో చేసినటువంటి ఈ సినిమాకి కర్త కర్మ క్రియ శేఖర్ మోడల్ గారు ఇటు హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. క్రూ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇంతవరకు జస్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంతవరకే అవునండి. ఓకే, శేఖర్ మొదలు గారు నాకు అన్నపూర్ణలో నేను ఫ్యాకల్టీగా వెళ్ళినప్పటి నుంచి పరిచయం. సో మంచి మిత్రులు, చాలా ఆల్ డిపార్ట్మెంట్స్లో మంచి నిపుణత సంపాదించిన మనిషి. నాకు ఆ విధంగానే కొంచెం అభిమానం ఏర్పడింది. ఈ మధ్య రెగ్యులర్గా నా కాంటాక్ట్లో ఉండి ఇలాగ ప్రయత్నం చేస్తున్నాను. ఆ టైటిల్ అడగగానే నేను మాట అన్నాను అనమాట, మీకు సామెత తెలుసా అని. చెప్పండి గురుగారు అన్నాడు. ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేయాలన్నా కూడా ముందు ఒక్క అడుగుతోనే మొదలవుద్ది ప్రయాణము. ఓకే, అది చాలా ఫేమస్ సామెత. ఇప్పుడు శేఖర్ గారు ఈ ఒక్కడుగు
ముందడుగు వేసుకుంటూ ఎవరెస్ట్ శిఖరం అంతా ఖ్యాతిని ఆర్జించండి, సక్సెస్ని ఆర్జించండి అని దైవ సాక్షిగా నేను మిమ్మల్ని విష్ చేస్తూ అందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్. మీరు యాక్టర్గా, ప్రొడ్యూసర్గా ఇంకా అన్ని వాట్ నాట్ కస్కరీ మాదాపాలాగా మీరు చేయబోతున్నారు. దీంట్లో ఉన్న రిస్కులన్నిటికీ మాలాంటి వాళ్ళని సహకరిస్తాము. మా సజెషన్స్ తీసుకుంటూ మంచి పిక్చర్ చేసి పేరు తెచ్చుకొని మాకు అందరికీ కూడా చూపించండి. దీనికి పిలవండి ప్రివ్యూస్కి. ఆల్ ది బెస్ట్. ఎక్కడ కూడా బెసకొద్దు. పొగిడేవాళ్ళు ఉంటారు కానీ తిట్టేవాళ్ళు ఉండరు. ఆ తిట్టేవాళ్ళ లిస్ట్లో ఫస్ట్ నేను ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పద్మిని గారు. When you reach 50s, I tell you the secret. Present, you don't require any secret. ఎస్టర్డే శేఖర్ మోడల్ నాకు ఇన్విటేషన్ ఇచ్చి మేడం తప్పకుండా రావాలి అన్నారు. అంటే ఏంటండి మీరు ప్రొడ్యూసర్ అని అడగలేదు, తను చూడగానే నేను అనుకున్నాను నువ్వు హీరో అని అడిగాను. సో ఆ ఒక్క మాట, ఈ ఒక్కడుగు టైటిల్ లాంచ్లో డెఫినెట్గా మీరు హీరో లుక్లో సంథింగ్ స్పెషల్గానే అనిపించారు నాకు. సో మీరే ప్రొడ్యూసరు, మీరే డైరెక్టరు, మీరే హీరో, ఆల్ ఇన్ వన్తో చేసినటువంటి ఈ ఒక్కడుగు ముందడుగు కావాలని కోరుకుంటున్నాను. మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సెక్రటరీ గారు, అలాగే డైరెక్టర్ అసోసియేషన్ అయినటువంటి హెడ్ అయినటువంటి విఎన్ ఆదిత్య గారు, అశోక్ కుమార్ గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన ఎలా ఉంటారంటే అన్నీ ఉన్న విస్తరి చాలా హెవీగా మంచిగా ఎగరకుండా ఉంటుంది కదా, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ప్రతి చిన్న సినిమాని సపోర్ట్ చేస్తూ ఛాంబర్లో వస్తూ ఉన్నారండి. రియల్లీ థ్యాంక్ యూ సార్. అలాగే సముద్ర గారు కూడానండి. నాకు సముద్ర గారు మేము ఒకే దగ్గర ఉండేవాళ్ళము. అంత పరిచయం అంటే ఒక సొంత ఫ్యామిలీ లాగా. సముద్ర గారు కూడా అప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రీసెంట్గా ఆయన ఎఫ్డిసి డైరెక్టర్గా వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. సో ఈ ఒక్కడుగు టైటిల్ లాంచ్కి ఇంతమంది, అలాగే కళ్ళు సినిమా చేసి ఒక్క సెన్సేషన్ సృష్టించినటువంటి మీరు కూడా సార్ తప్పకుండా రియల్లీ ఏ గ్రేట్ పర్సన్. శేఖర్ గారు కూడా నాకు బాగా పరిచయం. మానస్కి శేఖర్ గారికి చాలా రోజులు బట్టి బాగానే అసోసియేషన్ ఉంది. అలాగే ఇప్పుడు మొదటిగా మాట్లాడినటువంటి యాక్టర్ అయినటువంటి రమణ గారు, మురళి గారు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్కడుగు టైటిల్ ఇట్ సెల్ఫ్ కొంచెం న్యూగా ఉంది. నేను ఏం చెప్తానంటే సెన్సేషన్ సృష్టించాలి అంటే చిన్న సినిమా అన్న కాదండి, పెద్ద సినిమా అని కాదు, కథ బాగుండి క్వాలిటీతో దాన్ని మంచిగా రిలీజ్ చేసేటట్లయితే డెఫినెట్గా ఆ సినిమా అనేది జనాలకి రీచ్ అవుతుంది. ఆ విధంగా రీచ్ అయ్యేలాగా అందరూ టెక్నీషియన్స్, డైరెక్టర్ టీము, ఎవ్రీ వన్ షుడ్ వర్క్ ఇన్ సచ్ ఏ వే సో దట్ డెఫినెట్లీ ఈ ఒక్కడుగు ముందడుగు వేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి కెమెరామెన్ గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు కూడా నాకు బాగా పరిచయము. ఇదంతా మనమే ఒక సినిమా చేస్తున్నామా, మనదే సినిమా అనేటువంటి ఫీలింగ్ తో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకని మనము నాది అనుకోకుండా మనము అనుకునేటప్పుడు డెఫినెట్ గా ఆ మూవీ మంచిగా రీచ్ అవుతుందండి. జనాలకి రీచ్ అయ్యేలాగా సక్సెస్ఫుల్ గా సినిమాని చేసి ప్రమోషన్ కూడా మీరు కంప్లీట్ బాగా చేసుకొని డిజిటల్ మీడియాలో ప్రమోషన్తో తక్కువ అమౌంట్స్తో అవుతూ ఉంటుంది. అందుకని ఆ ప్లాట్ఫామ్ని మీరు బాగా రీచ్ అయ్యేలాగా కొంచెం చేస్తే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరినైనా మర్చిపోలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ పద్మిని నాగులపల్లి. థ్యాంక్ యూ. సినిమా ఇంకా మొదలు కాకముందే జస్ట్ టైటిల్ లాంచ్ లోనే మన సినిమా అనిపించేలాగా చేశారు. దట్ అడుగు జీవితాన్ని మారుస్తుంది, ఒక్క అడుగు దేశాన్ని మారుస్తుంది, ఒక్క అడుగు. ఈ సినిమా పేరంతా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ నైస్ తల్లి, వెరీ నైస్. ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా కొంచెం కూడా భయం లేకుండా అలా ఏనో కొట్టినట్టు చెప్పేసావు చూడు. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మోడల్ శేఖర్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఆయన మన తెలుగు టి రాజేంద్ర అనుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటినీ చూస్తూ
అన్ని రోల్స్ని పర్ఫెక్ట్గా చేయాలి. అది అంత ఈజీ అయిన సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే డైరెక్ట్గా యాక్టింగ్ చూస్తారు, ప్రొడ్యూసర్గా దానికి కావాల్సిన సమకూర్యాలని చూస్తారు, అలానే ఆర్టిస్ట్గా అవన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే 3 వేరియేషన్స్ ప్రతిరోజు చూపించాలి ఆయన. అంటే నిజంగా అది తీసుకున్నందుకు ఆయన ధైర్యానికి మెచ్చుకుంటున్నా. ఫస్ట్ ఏదైనా ఒక అడుగుతో ఇది ఇన్స్పైర్గా తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా రావచ్చు. బట్ ఏదైనా ఇది వెరీ టఫ్ జాబ్. సో దీన్ని బట్టి మీరు తీసుకున్నారు. మీ గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు సత్య దీంట్లో అన్ని చేస్తున్నారు. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏ మైండ్లో ఏ పాయింట్ ఇప్పుడు ఓపెన్ చేయాలనేది పెట్టుకున్నారు. మీకు సపరేట్ ఉంది కాబట్టి మీరు ఈజీగానే దాన్ని దాటుతారని ఫీల్ అవుతున్నాను. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే వైబ్రేషన్, నేను ఇందాక ఆ పాప చూడగానే భలే ఉంది పాప అనుకున్నాను. అంటే ఆ పాప కూడా, ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం. జనరల్గా ఆ పాప వచ్చి ఆ ఒక ఇన్స్పిరేషన్ లాగా స్పీచ్ ఇవ్వడం కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. షో ఆల్ ద వెరీ బెస్ట్. రెండోది, ఇప్పుడు కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ తర్వాత మీరు తీసే ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్, టీజర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ ఆర్ గోయింగ్ టు రిలీజ్, అదే మిమ్మల్ని ఆడియన్స్ తీసుకొస్తుంది. ఇంకా వేరే ఏవి తీసుకురావు. కాబట్టి దాని మీద కష్టపడి ఎందుకంటే మేము చెప్పక్కర్లా, ఎందుకంటే ఇది తీసుకున్నప్పుడే మీరు ఏం చేయాలనేది డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు అందులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలనే కాదు, చిన్న సినిమానే. సినిమా హిట్ అయితే మీరు పెద్ద సినిమాలోకి వెళ్ళిపోతారు. సినిమా లేకపోతే మీరు చిన్న సినిమా అని చెప్పుకోవాలనే దానికి ఉపయోగపడుతుంది. బట్ అలా అక్కర్లేదు. మీ ఇన్ని సంవత్సరాలుగా మీకున్న ప్రొఫెషను, మీరు ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీకు ఆ భగవంతుడు మంచి సక్సెస్ ఇచ్చి చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని, చాలామంది కొత్త వాళ్ళు, అంటే సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన తీసుకున్న వాళ్ళు దీంట్లోకి వస్తే మళ్ళీ ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలామంది వస్తున్నారు మాకు ప్రతిరోజు మీటింగ్లో. ఒక నెలకి 50 మంది వస్తున్నారు, డిఫరెంట్. నేను మొన్న కూడా ఒకటే చెప్పాను, సార్ ఏ ఫీల్డ్లో వచ్చినా సరే ఇండస్ట్రీ కూడా దీంట్లో సక్సెస్ రేటు ఆ రోజుల్లో హైయెస్ట్ 12% ఉండేది, ఇప్పుడు 5% ఉంది. కానీ ఇక్కడ పెద్ద వాళ్ళందరూ కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారంటే, ఒకప్పుడు సినిమానే మాకు మెయిన్ ఫుడ్. ఒకసారి కంఫర్ట్ జోన్ వచ్చినాక ఇంకెక్కడ ప్రాఫిట్స్ వస్తున్నాయని అక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు అని 3 అడుగులు వేసాం. రియల్ ఎస్టేట్ అని, లేకపోతే ఇండస్ట్రీ అని, ఇంకోటని. అప్పుడు ఫోకస్ ఎప్పుడైతే తగ్గుద్దో అప్పుడే ఇది బ్యాక్ అవడానికి కారణం అవుతుంది, కొత్త వాళ్ళు వస్తారు. సో మీరు దీంట్లో వచ్చారు కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. చేసి డెఫినెట్గా ఇది కూడా వచ్చేవాళ్ళు కూడా దీన్ని కూడా తీసుకొని, ఇది వస్తే ఈట్ స్లీప్ డ్రింక్ సినిమా రాజమౌళి గారి ఉదాహరణ. నిద్రపోయినా లేచినా తిన్నా మొత్తం సినిమా అంత కంప్లీట్ ఫోకస్తో ఉంటే డెఫినెట్గా మీ సినిమా సూపర్ హిట్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పు. ఐఎమ్ హియర్ ఆల్వేస్. చిన్న సినిమా వాళ్ళే కాదు, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు అన్నీ తెలుసు కాబట్టి మీకు ఎవరితో ప్రాబ్లమ్స్ రావని అనుకుంటున్నాను నేను. ఏదన్నా సరే కొత్త నిర్మాతలైనా ఎవరైనా ప్రతిదీ పేపర్ మీద పెట్టుకోండి. ఏదైనా పేపర్ లేకపోతే మేము చాలా కేసెస్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒకరు మాట్లాడతారు, 2 వాళ్ళు మాట్లాడరు. సో అలా కాకుండా ప్రతిదీ మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీస్తున్నారు కాబట్టి. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఒక్క అడుగు టైటిల్ లాంచ్ ఫంక్షన్ చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు అశోక్ కుమార్ గారికి, టిఎఫ్డిఏ ప్రెసిడెంట్ మా అన్నయ్య విఎన్ ఆదిత్య గారికి, పద్మిని మేడం గారికి, గురువు గారు రఘు గారికి, సత్య మాస్టర్ గారికి, మురళి గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక్క అడుగు టైటిల్ ఫస్ట్ కృష్ణరాజు గారు టైటిల్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ మీద ఆయన డైరెక్షన్ చేయాలని ఈ సినిమాని చానాళ్ళుగా దగ్గర ఛత్రపతి వచ్చినప్పటి నుంచి ఆ టైటిల్ని రిలీజ్ చేసి పెట్టుకున్నారు. నా దగ్గర ఎన్నోసార్లు చెప్పారు ఆయన చేయాలని. ఒక టైంలో ఒకవేళ నేను చేయకపోతే సముద్రం నీతో చేపిస్తానని చెప్పి కూడా చెప్పున్నారు నాకు అప్పుడు కృష్ణరాజు గారు. ఆ తర్వాత ఆ టైటిల్ అప్పుడు ప్రొడ్యూసర్గా చేస్తానన్న రాజీవ్ గారు, ఆయన కూడా మాట్లాడున్నా మామూలుగా టైటిల్ ఉందా సార్ అని. ఉంది అండి అని చెప్పారు. సో మన వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి ఇట్లా అని చెప్పినప్పుడు అడిగాను, టైటిల్ రిలీజ్ చేశారా, పర్మిషన్ తీసుకున్నారా, అయిందా ఛాంబర్లో అంటే అయిందండి అని చెప్పారు. సో అటువంటి ఒక గొప్ప టైటిల్
మీరు చేస్తున్నందుకు శేఖర్ మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పెద్ద హిట్ కావాలి, కృష్ణరాజు గారు ఆ కళ ఆ పేరు నిలబెట్టండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దీని ముందు కూడా మేము స్పిరిట్ అనే సినిమాకి కూడా ఇక్కడికి వచ్చాం. ఆ టైటిల్ కూడా వాళ్ళు చేసుకున్నారు అన్నీ అయినాయి. ఇట్లా టైటిల్స్ మీద వివాదాలు జరుగుతూ ఉన్నాయి. సో వచ్చి ఫంక్షన్కి వస్తున్నాం, ఇది జరుగుతూ ఉండేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని నేను ఆ రోజు శేఖర్ మాస్టర్ గారిని అడిగాను, మాస్టర్ గారు చేశారని చెప్పి చేసామన్నారు. సో ఎంటైర్ ఈ టీంకి కంగ్రాట్స్ చెప్తూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారిని అందరికీ నమస్కారం. ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు, నిర్మాత, మాకందరికీ నటుడుగా కంటే ముందు నిర్మాతగా పరిచయం అశోక్ కుమార్ గారు. ఆయన నాకు చాలా ఇష్టం. అది చెప్పేయకపోతే ఆయన ఉన్న స్టేజ్ మీద చెప్పాలని అప్పటి నుంచో కోరిక. 98లో మేము న్యూజిలాండ్కి ప్రేమంటే ఇద్దరు మూవీకి వెళ్ళినప్పుడు, ఇంకా రేపో మాపో డైరెక్టర్ అవుతామన్న ఒక ఫైర్లో పనిచేస్తున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భుజం మీద చెయ్యేసి పొద్దున్నే న్యూజిలాండ్లో బస్ ఎక్కుతూ, నీ కాంటెంపరీస్ అందరిలో నువ్వు తొందరగా మంచి డైరెక్టర్ అవుతావమ్మా అన్న ప్రొడ్యూసర్ అశోక్ గారు. నిజంగా చాలా రుణపడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా మీరు ఒక హిట్ సినిమా తీస్తారన్నా, మీరు తొందరలో డైరెక్షన్ చేస్తారన్నా అంత ఎక్సైట్మెంట్ రాకపోవచ్చు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా అవసరమైన కాన్ఫిడెన్స్. ఎందుకంటే అసలు ఫ్యూచర్ ఏంటో తెలియదు. అలా నా మొదటి అడుగు మనసంతా నువ్వేతో పడింది. ఆ కాన్ఫిడెన్స్లోనే ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో రకరకాల సందర్భాల్లో కలుస్తూ ఉన్నా కానీ ఇలాగా స్టేజ్ షేర్ చేసుకుని నేను డైరెక్టర్ అవుతాను అన్న ఆయన పక్కనే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూర్చోవడం నాకు చాలా బాగుంది. అలాంటి మంచి, అంటే చాలా హానెస్ట్ అండ్ హంబుల్ పర్సన్ ఆయన. అండ్ వెరీ రిలీజియస్. నాకు పర్సనల్గా చాలా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి. అండ్ అలాగే మన సత్య మాస్టర్, ఆయన ఎంత కష్టపడతారంటే ఆయన జర్నీని ఆల్మోస్ట్ ప్యారలల్గా చూస్తూ వచ్చాను. సత్య మాస్టర్ గారు నిజంగా ఆయన అంటే చాలా ఇష్టం. ఇంక ఎక్కడే కదా, అమెరికాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మా ఎంవి రఘు గారు, ఆయన ఇవాళ అంటే ఓపెన్ గా చెప్పారు, ఆయన ఫేస్ టు ఫేస్ వింటే మొట్టికాయ వేస్తే మనకు లాభం, మనం వినకపోతే ఆ మొట్టికాయని మనం పట్టించుకోకపోతే ఆయన ఫేస్బుక్ లో కూడా పెడతారు, అది మనకి నష్టం. అందుకని రఘు గారు మనకి ఎంత మంచి గురువు అంటే, ఆయన ఎన్నో అద్భుతమైన ఇన్స్టిట్యూట్లకి ఆయన ట్యూటర్గా కూడా, ఆయన నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, ఆయన మంచి కథలు రాసుకుని ఒక యంగ్ రైటర్ ఇండస్ట్రీలో ఇవాళ ఒక ఆపర్చునిటీ కోసం ఎలాగ కంపీట్ చేస్తారో తన సాటి టాలెంట్ తోటి ఎంవి రఘు గారు అలా పిచ్చిడక్కులు పంపిస్తారు. ఆయన రాసుకున్న కథలు అది నిజంగా గొప్ప ఇన్స్పైరింగ్ గా ఉంటుంది సార్. అంటే మీ జీల్ అండ్ ఎంతూజియాజం టువర్డ్స్ సినిమా మీలాంటి వాళ్ళ వల్లే. మీరు సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఏజ్ లో చాలా డిఫరెన్స్ ఉంది, ఆయనతో పోల్చాను. అంటే మీ ఎంతూజియాజం వల్ల మాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఇవాళ ఒక ఆఫర్ లేకపోయినా ఏ ఏజ్ లో అయినా, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్, ఏ ఏజ్ లో అయినా అనుకున్నది సాధించగలుగుతాం అన్న ఒక కాన్ఫిడెన్స్ రఘు గారు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అలాగే పద్మిని నాగులపల్లి గారు, ఆవిడ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. మొదట వాళ్ళ హస్బెండ్ పరిచయం రావు గారు, ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఆవిడ ఎన్నో పదవుల్లో మన ఇండస్ట్రీకి సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్గా కాకుండా రీసెంట్గా సెన్సార్ బోర్డు అడ్వైజరీ మెంబర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే మురళీ గారు ఆర్టిస్టు, మా సముద్రనే గురించి చాలా ఎక్కువ చెప్పాల్సి వస్తుందని, ఆయన మా డైరెక్టర్స్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్, అలాగే ఇప్పుడు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సో చాలా సౌమ్యుడు, మంచి దర్శకుడు, బ్రహ్మాండమైన సినిమాలు సక్సెస్ఫుల్గా కెరీర్ రన్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఇండస్ట్రీని చాలా సక్సెస్ఫుల్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రన్ చేయడానికి 2 కీలక బాధ్యతలు వహిస్తున్నారు. అన్నయ్య, ఆల్ ది బెస్ట్ మీకు. ఆయన నాకంటే ముందు మాట్లాడినప్పుడు ఆయన అన్నయ్య అనేస్తాడు, ఎందుకంటే ఏజ్ ఎక్కడ, మా ఇద్దరికి ఆ గొడవ ఉంది. ఎవరు ఇద్దరు ఏజ్ తెలియకూడదని ఒకళ్ళు అన్నయ్య అనుకుంటున్నారు, అదే తప్పుగా అనుకోకండి. అండ్ ఇప్పుడు యాక్చువల్గా హీరో ఆఫ్ ద డే
మ్యామ్ మీకు మీ పేరు నాకు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ ఏదో ఒక ఈవెంట్ లో మీరు వచ్చినప్పుడు హీరోయిన్ కంటే ఈవిడ బాగున్నారు వీళ్ళని పెట్టింది హీరోయిన్ చెప్పాను నేను ఆ పిలిచిన వాళ్ళకి. నాకు ఇందాక నుంచి తనుకున్నాను అది మీరేనా కాదా అని. అయితే అలా ఇవాళ అసలు మీరు హీరోయిన్ గా ప్రమోట్ అయిపోయారు, ఎందుకంటే హీరోయినే లేదు అసలు ఇక్కడ. అప్పుడన్నా కంపారిజన్ ఒకళ్ళు ఉండే. మీరు చెప్తే ఇంకా. సో ఇప్పుడు మన శేఖర్ ఆయన యాక్చువల్ గా ఒకే సినిమాతో 3 అడుగులు వేసాడు ఆయన. అన్నింటికంటే రిస్కియస్ట్ స్టెప్ నిర్మాత, అన్నింటికంటే రిస్క్ అది. ఇప్పుడు అంటే రీమా ఇంకా నాకు టచ్ లో నేను అనవసరంగా రెగ్యులర్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పబ్లిక్ గా అలా కంపేర్ చేయలేను ఏమో, మీరు మీలాగే బాగున్నారు. అయితే మన శేఖర్ గారు ఆయన ఒక యాక్టింగ్ ట్రైనర్ గానే కాదు, ఆయన హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ఫైనెస్ట్ పెర్ఫార్మర్ ఆయన. సో చాలా మంచి ఆర్టిస్టు. ఆయన్ని ప్రూవ్ చేసుకోవటానికి ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాలు ఇవ్వగలిగినన్ని పరిచయాలు ఉండి కూడా ఆయన ఒక కథ రాసుకుని ఆ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు ఆయన నిర్మాత అయ్యి హీరో అయ్యి, సో ఇంత అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అనడానికి ఈ ఏకముఖం నిర్వచనం. సో ఇది చాలా కష్టమైన పని ఆయన. బట్ ఒక మంచి పవర్ఫుల్, అందరూ యాక్సెప్ట్ చేసిన ఒక పవర్ఫుల్ టైటిల్ తోటి వస్తున్నారు. సో ముందు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు మన అంకురం సినిమాకి రాశారు, ఉమామహేశ్వరరావు గారి రేవతి గారి మీద పిక్చర్ చేసింది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అని. అది అనుకోకుండా అశోక్ బాబు ఇందాక ఆయన స్పీచ్ లో చెప్పారు, అటో ఇటో ఎటో వైపు నడవకండి, ఒకవైపు ఆయన శాస్త్రి గారు రాసిన పాట ఎటువైపు అయినా ఒక అడుగుతో మొదలు పెట్టాలి ప్రయాణం అన్నది ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఆయన చెప్పినట్టు ఫోకస్డ్ గా అండి వీళ్ళిద్దరు పెద్దవాళ్ళని కలిపి మీరు మీ కెరీర్ ని చాలా ఫోకస్డ్ గా మంచిగా స్టార్ట్ చేయండి. ఈ సినిమా ఇంకా ఇప్పటి నుంచి ఆయన బాధ్యత అయిపోయింది. ఇక్కడ నుంచి మన మీడియా మిత్రులు, మన ఆడియన్స్, ఈ కంటెంట్ వదులుతుండగా మన సోషల్ డిజిటల్ ప్రమోటర్స్ వీళ్ళందరూ కలిసి మనం ఎంతగా దీన్ని భుజాన్ని వేసుకుని ఇక్కడి నుంచి మిగిలిన రిలే 400 మీటర్స్ రిలేలో పరిగెత్తాల్సింది కంటెంట్. ఈయన వేయాల్సిన బేబీ స్టెప్స్ అన్ని అయిపోయాయి. ఇక్కడ నుంచి ఈ కంటెంట్ వేసే మొదటి అడుగు ఇది టైటిల్ లాంచ్. సో డెఫినెట్ గా ఇది పబ్లిక్ లో మంచి యాక్సెప్టెన్స్ వచ్చి ఈ సినిమా ముందు ఈయనకి నిర్మాతగా లాభాలు వస్తే యాక్టింగ్ గా ఎప్పుడైనా ప్రూవ్ చేసుకుంటారు. సో డబ్బులు బాగా వస్తే తర్వాత సినిమా ఈయనే తీసుకుంటారు 2వ అడుగు. సో అందుకని అలా ఆగకుండా ఈయన కెరీర్ అడుగులో అడుగేసుకుంటూ అలాగ ముందరికి వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్ మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ కిరణ్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్. అన్నపూర్ణ స్టూడియోలో ఇటు రావాలా, ఏమైనా బ్లాక్ చేస్తాను. అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ కిరణ్. అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. వేదిక మీద ఉన్న వాళ్ళతో అందరితో ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో చిన్న పని అభిమానంతో పనిచేస్తున్నాను. మురళీకృష్ణారెడ్డి నాకు సీనియర్ అన్న, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నాకు సీనియర్. నాకు మార్గదర్శకం చేసిన దాంట్లో మురళీకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అలాగే వీరన్న అయ్య గారి దగ్గర నేను పనిచేశాను, చాలా అభిమానం. అది ఒక సినిమా కూడా వర్క్ చేస్తున్నాను. అన్నయ్య గారు అంటే తెలియని వారు కూడా లేరు, ఆయన దగ్గర పనిచేసాను. నేను మొదట ఈశ్వరుడు సినిమా కస్టమర్ గా పనిచేశాను. అన్నయ్య చాలా మంది తెలియదు అది. అన్నయ్య గారు చాలా ఆశీర్వదించేవారు అనమాట, వచ్చి వర్క్ చేయమని. వెళ్ళాను, వర్క్ చేశాను రెగ్యులర్ గా. ఈశ్వర్ సినిమా గారికి, జయంత్ సినిమా గారికి పనిచేశాను. నిర్మాతగా ఇక్కడే ఉన్నారు, అదృష్టం. తర్వాత నేను ఏదన్నా ఒక అక్షరం నేర్పిస్తున్నాను జనాలకి అంటే రఘు సార్. ఫిల్మ్ మేకింగ్ లో సినిమా గురించి 2 అక్షరాలు 10 మందికి చెప్పాలి, తక్కువ రేట్లో, ఫ్రీ ఫీజులో, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఫిల్మ్ మేకింగ్ ఇస్ వెరీ కాస్ట్లీ, అందరికి తెలుసు, తెలియదు కాదు. అలాంటిది ఫ్రీ వర్క్ షాప్స్, చిన్న వర్క్ షాప్స్, ఎంతో కొంత ఇచ్చినా కూడా వర్క్ షాప్స్ అలాగా ఫ్రీగా వర్క్ షాప్ చేసిన దాంట్లో కూడా రఘు మాస్టర్ గారు మాకు ఎప్పుడు గురువు గారే.
ఆయన దగ్గర రెండు ముక్కలు నేర్చుకుని ఇంతగా ప్రొఫెసర్ అనే పేరు తెచ్చుకున్నా అంటే ఎంత ఆశీర్వాదం ఉండాలైంది. ఆయన వేల మంది లక్షల మందికి నేర్పించారు. వారి ఆశీర్వాదంతోనే 2 పాఠాలు వేరే విద్యార్థులు నేర్పించగలుగుతున్నాను. ధన్యవాదాలు రఘు సార్, జీవితంలో మర్చిపోలేను. అలాగే వేరే మిత్రులు మాస్టర్ గారు ఉన్నారు. అలాగే శేఖర్ సార్ అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేశారు, అంటే ఫిల్మ్ స్కూల్లో ప్రొడక్షన్లో వర్క్ చేశారు. హీజ్ మల్టీ టాలెంటెడ్, మంచి యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడక్షన్ చాలా గ్రిప్ ఉంది. ఇంత ముందు కూడా ఒక సినిమా తీస్తున్నారు. లక్కీగా ఫోన్ చేసి అన్నయ్య అది చేస్తున్నానంటే ఆల్ ది బెస్ట్ చెప్పాను. ప్లీజ్ వెల్కమ్ శేఖర్ సార్. హీజ్ మాకు బాగా పరిచయం. అన్నపూర్ణ స్టూడియోలో బాగా పనిచేస్తున్నారు. నియర్లీ నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పనిచేశారు. బాగా గ్రిప్ ఉంది, ప్రొడక్షన్ మీద వెరీ వెరీ గ్రిప్ ఉంది. అలాగే ఈయన కూడా ప్రొఫెసర్, ఫ్యాకల్టీ కూడా మంచి గ్రిప్ ఉంది, ఆల్రౌండర్. సో ఈరోజు పిలిచారు కాబట్టి ఆల్ ది బెస్ట్. ఈ ఒక్క అడుగు ముందు 100 అడుగులు అవ్వాలని అందరికీ తెలుసు. తప్పటి అడుగులు ఉంటాయి, మంచి అడుగులు ఉంటాయి, అందరూ తెలుసు. చిన్నప్పుడు మనం నడవకపోతే ఇక్కడ దాకా నడవలేం కాబట్టి ఈ అడుగు మీకు దేవుడు అదృష్టంగా పరీక్షించి ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ ఎవరి పేరు మర్చిపోయిన థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. అలాగే శివాన్ని ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా నేను, అంటే మీరు గారి దగ్గర వర్క్ చేశాను నేను. మీరు సార్ ఉన్నారు కదా, ఆయన దగ్గర కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అప్పుడు నాకు మీరు కెమెరా కూడా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర పని చేసుకుంటే. ఇలా శివాన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ ట్రాక్ రికార్డులో చాలా మంది ఉన్నారు. ఆల్ ది బెస్ట్ శేఖర్ సార్, ఆల్ ది బెస్ట్ మీడియా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. Thank you, sir. Thank you so much. The real role model, Mashe. అండ్ సో వెరీ గుడ్ ఈవినింగ్ టు వేదిక పైనటువంటి సినీ పెద్దలు, వాళ్ళందరికీ ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాదాభివందనం చేస్తున్నాను. సో యాజ్ సముద్ర సార్ సైడ్, సో వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్, సో నాకేంటంటే బేసికల్గా ఎవ్రీథింగ్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ బేసికల్గా మోస్ట్లీ ఏంటంటే ట్రై చేస్తుంటారు బేసికల్గా లక్కీ లాటరీ లాగా. అలా కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీ లైక్ ఈజ్ ఆల్సో ఐటీ ఇండస్ట్రీ, దానికన్నా ఇంకా చాలా గొప్ప ఇండస్ట్రీ ఇది. ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పేసి నేను త్రో ఎడ్యుకేషన్ అన్ని బేసిక్స్ అన్ని నేర్చుకొని, అండ్ ఆఫ్టర్ దట్ ఫిలిం మేకర్స్ అంటే కొత్త వాళ్ళు కూడా డిఫరెంట్ ఫిలిం స్కూల్లో ఐ వర్క్, అండ్ వాళ్ళు కూడా ట్రైన్ చేస్తూ అండ్ స్ట్రగుల్లో, అంటే చాలా సినిమా కష్టాలు అనేది తెలుసు కాబట్టి మీకు, నేను కూడా అందులో ఒక భాగంగా చాలా ట్రై చేశాను. బట్ ఆపర్చునిటీ ఇంకా రాలేదు. బట్ దెన్ ఐ డిసైడెడ్, సో నాలాగా అందరూ ట్రై చేస్తుంటారు, బట్ ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. సో నేను ఒక స్టేజ్లో ట్రై చేసి చాలా ఇయర్స్ తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ ద ఆపర్చునిటీ, లెట్స్ క్రియేట్ ద ఆపర్చునిటీ అని చెప్పేసి నేను ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని, అండ్ నాతో పాటు ఈ ఫిల్మ్ మేకర్స్ ట్రైన్ అయిన వాళ్ళతో కూడా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని చెప్పేసి ఒక లెట్స్ గో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫీచర్ ఫిలిం. సో ఇది బేసికల్గా ఏంటంటే ఈ ఈవెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇలాగ ఇందాక సముద్ర గారు చెప్పినట్లు, ఏదైనా మనం బేసికల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మన కథ మనం రాసేసుకొని, అంటే ఎలా అంటే ఒక ప్రాసెస్ లేకుండా డిఫరెంట్గా చేసే వీ విల్ నాట్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్స్. ద ఇండస్ట్రీ నీడ్ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్స్ అనేది నేను ఫిక్స్ అయ్యాను. ఏ చిన్న స్టెప్ చేసినా సరే, చిన్న త్రో ప్రొసీజర్, అంటే ఇండస్ట్రీ నార్మ్స్ ఏమున్నాయి, ఫస్ట్ టైటిల్ లాంచ్ అంటే ఎలా చేయాలి, దాన్ని ఏ టు జెడ్ నేను క్లారిటీగా అన్ని ప్రొసీజర్ కనుక్కొని, సో దాన్ని ప్రొడక్షన్ సిరీ క్రియేషన్ వెరీ లాంగ్ బ్యాక్ క్రియేట్ చేశాను. అండ్ సో ఐ వర్క్ విత్ దేవకట్ట గారు, అండ్ థ్యాంక్స్ టు దేవకట్ట గారు, ఈ బ్లెస్డ్ మీ బికాస్ సమ్ బిజీ షెడ్యూల్ ఇన్కమ్. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను సార్ దగ్గర వర్క్ చేశాను, బట్ ఆ నాలెడ్జ్తో అండ్ అట్లాగే ప్రొడక్షన్లో రకరకాల వర్క్ చేసి, సో ఐ నో ద బేసిక్ నాలెడ్జ్ అని చెప్పేసి నేను ఒక డే స్టెప్ తీసుకున్నాను. బట్ ఈ ఒక్కడు అనే సినిమాకి ఆల్మోస్ట్ ఐ హ్యావ్ రిటర్న్ 100 టైటిల్స్. సో విత్ మై టీమ్ ఆల్ డిస్కస్. బట్ ఏదైనా సరే ఒక పాజిటివ్ సినిమా ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీబడి నోస్. సో మై ఇంటెన్షన్ సో ఎంటర్టైన్మెంట్తో పాటు వీ హ్యావ్ టు గివ్ సమ్ గుడ్ మెసేజ్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ టైటిల్ పెట్టడానికి చాలా ఆల్మోస్ట్ 3 months వర్కౌట్ చేశాను. ప్రతి ఒక్కరికి టైటిల్ అనేది జస్ట్ లాంచ్ కోసం సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్ వై దిస్ ఆల్ ఫంక్షన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి నన్ను చాలా మంది అడిగారు. ఇది ఇంట్లో చేసుకోవచ్చు, యూట్యూబ్లో చేసుకోవచ్చు, దట్స్ అదంతా ఓకే చేయొచ్చు, అది ఇంత రిస్క్ అవసరం లేదు అని చెప్పేసి. బట్ నేను ఏం చేశానంటే, ఇండస్ట్రీలో మనం ఏం చేసినా సరే ప్రొఫెషనల్గా ఉండాలి. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక లెసన్, ఒక బడి లాంటిది మన సమాజానికి. ఇట్స్ ఎ స్కూల్, ఇట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, టోటల్ ఇండస్ట్రీస్. సో ఆ ప్రాసెస్లోనే నేను ఎడ్యుకేషన్ అయ్యి వచ్చాను కాబట్టి మనం ఎక్కడ మిస్టేక్ అవ్వకూడదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. ద ప్రొసీజర్ అనేది మిస్టేక్ అవ్వకుండా
నేను డిసైడ్ చేసిన ఈ టైటిల్ని అఫీషియల్గా రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ అయిన తర్వాత నేను క్లారిటీగా చాంబర్లో కనుక్కొని ఎస్ వీ కెన్ గో హెడ్ అని చెప్పేసి లెటర్ ఇచ్చాను. దాని తర్వాత ఇప్పుడు నాకు మంచి టైం వచ్చింది, ఏదైనా ఆల్ క్యాష్ అనుకుని అందరూ బాగుందని చెప్పారు. దట్స్ ఫైన్. మరి ఎంత చేసినా సరే కొత్త ఫిల్మ్ మేకర్స్ మనకు సినిమా ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దాని సర్టిఫికెట్ ఉండదు. మన క్యారెక్టర్, మన బిహేవియర్, మనం చేసే హార్డ్ వర్కే వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో నేను డిసైడ్ చేసిన ఈ టైటిల్ని సినీ పెద్దల ద్వారానే కంపల్సరీ వెల్ విషర్స్ నాకున్న పరిచయాలతో వాళ్ళ నోటి నుంచి డెఫినెట్గా లాంచ్ చేయాలనేది ఒక సెంటిమెంట్ పెట్టుకొని నేను ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఇది సో అట్లాగా బేసికల్గా మురళీకృష్ణ గారు దెన్ విత్ ఆల్ మై ఫిలిం మేకర్స్ ఐ మేడ్ వన్ లెట్స్ గో ఫిలిం ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేశాను. అందులో సార్ ఫాదర్ రోల్ చేశారు. బట్ ఎంత అన్ని 30 years అంటే ఐ వాజ్ షాక్డ్ అనమాట. సో సినిమా ఇండస్ట్రీలో బేసికల్గా ఏంటంటే మనకి ఓన్లీ ఏజ్ ఈజ్ ద నెంబర్. ఎంత ఏజ్ ఉన్నా సరే మనం ఇంకా అది ఉంటుంది ఆ జీవం అనేది. సో ఇలాంటి ఫీల్డ్ అనేది బేసికల్గా ఎక్కడ ఉండదే మనం ఫీల్ అవుతున్నాం. సో సినిమా ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ టు ద పీపుల్. సో అందులో మన సినిమా వాళ్ళు, మన ఫిల్మ్ మేకర్స్ ఇంకా సిన్సియర్గా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ చెప్పడం ఈజ్ ఓకే, సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్. సో ఇంట్లో ఆఫ్ సేయింగ్ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి నేను నాకున్న స్కిల్తో సిన్సియర్గా ఈ ప్రాజెక్ట్ని అటెండ్ చేయడం జరుగుతుంది. సో అట్లాగా నాకు ఆ మూవీలో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పద్మిని గారు, యా సో మేడం పద్మిని గారు ఎస్టర్డే కలిచారు, బట్ ఇమీడియట్గా ఇన్వైట్ చేశాను. బట్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఏంటంటే అన్ని 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి బేసికల్గా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్కిల్స్ అండ్ క్రాఫ్ట్స్. బట్ 24 డిపార్ట్మెంట్ని అందరినీ నడిపించేది గాడ్, ప్రొడ్యూసర్ ఇస్ గాడ్. సో మన ఫిలిం ఇండస్ట్రీకి ఈ సినీ పెద్దలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళని అంటే ఈ పెద్దల వాళ్ళతో మనకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ వస్తుంది. ఒక టాలెంట్ సరిపోదు సినిమా అంటే, మనకు ఒక టీం కావాలి, ఆ టీం సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అది నేను రియలైజ్ అయ్యాను. అందుకని ఇంత అఫీషియల్గా లాంచ్ చేయడానికి డిసైడ్ అయిపోయాను. సో అండ్ అదేవిధంగా సముద్ర గారు, సో బేసికల్లీ సింహరాశి సినిమా అది ఇప్పుడు కూడా వింటుంటాను సార్. ఆ సాంగ్స్ అది ఎంత బూస్ట్ ఇస్తాయంటే నాకు ఆ సాంగ్స్ కార్లో వెళ్ళినప్పుడు కానీ బేసికల్గా ఆ సాంగ్స్ అనేది. సో దట్స్ వాట్ అంటే ఒక సినిమా అనేది నిరంతరం అదొక ఇట్స్ ఎ మెడిసిన్ అండి. అంటే వితౌట్ గివింగ్ సైడ్ ఎఫెక్ట్ ద సినిమా గివ్స్ ద రెమెడీ ఫర్ ద హెల్త్ దట్ ఐ ఫెల్ట్. సో అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాను మూవీ అంటే. ఇట్స్ నాట్ జస్ట్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయా, సాంగ్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా. ఆ ఐటమ్ సాంగ్స్ కూడా సమ్ టైమ్స్ ఆల్సో మెడిసిన్ లాగానే వర్క్ చేస్తుంది. సో సినిమా అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది మన పైన. సో పేరెంట్స్, మన గురుదేవ భవ, మాతృదేవ ఇవన్నీ మనం చదువుకున్నాం. దీని తర్వాత ఏదైనా ఉందంటే ఆ ఇన్స్పైర్డ్ సినిమానే. సో గురువు, తల్లి, తండ్రి తర్వాత మన సొసైటీలో మనకి ఏదైనా ఉందంటే ఇన్స్పిరేషన్ వీ కెన్ షేర్. మనం ఏదో చెప్పం కానీ ఫీలింగ్స్ అని మనం మూవీ చూసినప్పుడు షేర్ చేసుకుంటాం, సాంగ్స్ కూడా షేర్ చేసుకుంటాం. సో అంత పవర్ఫుల్ మీడియా కాబట్టి నేను ఐ టుక్ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్. నాకున్న శక్తి వరకు నేను సిన్సియర్గా వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అట్లా సముద్ర గారి సినిమాలు కూడా చాలా చూసి ఇన్స్పిరేషన్. సార్ ఎప్పుడు చూసినా సరే ఐఎమ్ దేర్ అంటాడు. అది ఎంత బూస్ట్ ఇస్తుందంటే ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను సినిమా చేస్తున్నాను, వాళ్ళు మనీ ఇచ్చినంత మనీ కన్నా ఎక్కువ ఇన్స్పిరేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ యాక్చువల్లీ. సపోర్ట్ ఇన్ ద సెన్స్ నాట్ గివింగ్ ద మనీ. సో ఐఎమ్ దేర్ ఫర్ యూ అండ్ యూ కెన్ గో ఎట్ అంటే అది జనరల్గా చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకని సముద్ర గారు ఎప్పుడైనా సరే ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ అంటుంటారు వాళ్ళు. సి దట్ ఈస్ వాట్ అంటే మనం ఎవరు తెలియదు ఇక్కడ. సినిమా ఈజ్ అన్ ఫ్యామిలీ. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. మన ఫ్యామిలీ రియల్ ఫ్యామిలీ కన్నా ఒకసారి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం అంతగా సపోర్ట్ చేసే ద గ్రేట్ పర్సనాలిటీ. అండ్ నెక్స్ట్ విఎన్ ఆదిత్య గారు, మనసంతా నువ్వే అంటే ఒక సినిమాతో అది విడిపోయిన బంధం అది. సో ఎన్నో అది మనం అంటే ఆల్రెడీ కనెక్ట్ చేసాడు సారు. ఆ సార్ కూడా ఏంటంటే వీళ్ళు బేసికల్గా ఇంత లెజెండరీ పీపుల్ బేసికల్గా అవసరం లేదండి, సపోర్ట్ చేసిన అవసరం లేదు వాళ్ళకి. బికాస్ ఆఫ్ సినిమా, వాళ్ళపైన సినిమా అంటే వాళ్ళు సినిమా ఎంతగా లవ్ చేస్తారనేది వాళ్ళు తీయడమే కాదు, తీయించడం, వేరే వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది బిగ్ టాస్క్ అది. అండ్ వీరాదిత్య గారు ఎప్పుడు మీట్ అయినా సరే ఆయన ఐఎమ్ దేర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే దే ఆర్ యాక్చువల్ నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంతా ఉన్నారు కదా, నాకు ప్రొడక్షన్ ఏమో ప్రాబ్లం అనిపిస్తుంది. ప్రొడక్షన్ డజన్ మీన్ దట్ బట్ జస్ట్ గివింగ్ ద పుటింగ్ ద మనీ. ప్రొడక్షన్ అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ నాట్ హ్యావింగ్ మనీ ఇన్ ద అకౌంట్. ఇట్స్ నాట్ లైక్ దట్. స్పెండింగ్ అమౌంట్ అండ్ గెటింగ్ అండ్ కలెక్టింగ్ ఆల్ ద స్టఫ్ టు ద ఫిలిం అనేది అది ఎంత టఫ్ అంటే అలా చేయాలంటే ఇలాంటి పెద్దలు ఉంటేనే అవుతుంది. 100% అది మనకు తెలియదు అది. సో సినిమాలో బేసికల్ ఏంటంటే ఎవరు లేకుండా సినిమా తీయచ్చు. సినిమా తీయడం చాలా ఈజీ. మొబైల్తో కూడా సినిమా తీసిన ఇంట్లో పెట్టుకోవచ్చు, డైరెక్టర్ అయిపోవచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు.
మేకింగ్ ఫిల్మ్ ఈజ్ ఈజీ, బట్ మేకింగ్ ఫిలిం బ్లాక్ బస్టర్ ఇది ఒక తపస్సు లాంటిది. సో ఆ తపస్సులో ఒక సినిమాను హిట్ చేయాలంటే ఒక తపస్సు. ఆ తపస్సు వెనకాలో ఇలాంటి వీళ్ళే యాక్చువల్గా మనం బేసికల్లీ దేవుళ్ళు అంటాం కదా, వీళ్ళే దేవుళ్ళు. ఎందుకంటే ఆ సపోర్ట్ అనేది చేసే వారికి తెలుస్తుంది. సినిమా చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి వెనక ఎవరున్నారు, ఎలా సపోర్ట్ చేస్తారు. సినిమా చేయడం ఈజీ, పబ్లిక్ తీసుకెళ్ళడం అనేది ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ టాస్క్ అది. సో అలాగా వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాకు పాజిటివ్గా ఉన్నారు. దట్ వర్డ్ ఈస్ గివింగ్ మోర్ ఎనర్జీ ఫర్ మీ టు గో ఫార్వర్డ్. అండ్ వీరనాథ్య గారు, సో ఐఎమ్ నాట్ గెటింగ్ వర్డ్స్, బట్ హౌ మచ్ యూ ఆర్ ఎంకరేజింగ్ అండ్ హౌ మచ్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ యూ హావ్ మేడ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీరనాథ్య గారు అంటే నాట్ ఓన్లీ సినిమా అండి, వాళ్ళు బేసికల్గా బ్లడ్ పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలనేది బేసికల్గా అది ఫిక్స్ అయిపోయింది వాళ్ళ లోపల అసలు. ఐఎమ్ దేర్ ఫర్ అంటే. సో అలాంటి వాళ్ళే బేసికల్గా దేవుళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ అశోక్ గారు తక్కువ పరిచయం అయినప్పటికీ ఎక్కువ పరిచయం, ఎందుకంటే నేను మూవీస్ చూశాను సార్ యాక్టింగ్, నారాయణమూర్తి గారి సినిమాలు కానీ చూసి మళ్ళీ వెళ్ళి చూస్తాను యూట్యూబ్లలో. సో ఎంత ఇన్స్పైరింగ్ అంటే ఓ మై గాడ్, అంటే మనకి ఎంత సినిమా వాళ్ళని ఎంత లవ్ చేస్తామంటే అది మనం బయట చెప్పుకోం, కానీ దే ఆర్ రియల్ గాడ్స్, యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా. సో వాళ్ళు దే ఆర్ ఇన్స్పైర్డ్. సో అందుకని తక్కువ సమయంలో నేను ఇమీడియట్గానే మొన్న 2 days బ్యాక్ దిస్ యూ ఆర్ సీయింగ్ రియాలిటీ. వాళ్ళు బేసికల్ వాళ్ళకి అవసరం లేదు, బిజీ ఉంటారు, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. సో బికాస్ దే లవ్ సినిమా, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సపోర్టింగ్ ద న్యూ టాలెంట్. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ దెమ్ యాజ్ ఆల్ legend people and God. So that is and thank you so much Ashok sir and Emi Raghu garu. I don't want to tell the easy gap. He is my friend actually. So Raghu sir ki endante basically oka age anedi number, but he is a kid. Ante ఇప్పుడు ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతాం కదా ఆఫ్టర్ బీటెక్ కదా, వాళ్ళకన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది సార్కి. సో మేమిద్దరం కొలీగ్గా వర్క్ చేశాము అనుకున్న ఫిలిం స్కూల్లో. అండ్ సో సార్ టైమింగ్స్ అంటే మనం బేసికల్గా వాల్ క్లాక్లో బ్యాటరీ స్టాప్ అయితేనే మనకు అది స్టాప్ అవుతుంది. ఆ వాల్ క్లాక్లో మనకు టైం ఎలా ఉంటుందో ఈజ్ ఈక్వల్ టు రఘు సార్. ఆ టైం అయిపోతుంది కానీ దానికన్నా ముందే వస్తారు. ఈ ఏజ్లో బేసికల్గా అవసరం లేదు సార్కి, బట్ దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్, ఇట్స్ అ ప్యాషన్. సో దీస్ ఆర్ లెజెండరీ పీపుల్, దే ఆర్ ప్యాషనేట్ పీపుల్. సో ఇందాక అశోక్ గారు చెప్పారనమాట, సినిమా ఇండస్ట్రీ అంటే మనం బేసికల్గా ఇస్ వెరీ ఐ అబ్జర్వ్ సార్, వెన్ యూ హ్యావ్ అదర్ ప్రొఫెషన్ ఏదైనా ఉంటే సినిమా ట్రై చేసుకుంటే మనకు డెఫినెట్ 50-50 ఛాన్సే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ వచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చు, బట్ యాక్చువల్గా అట్లా ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీకి మంచిది లేదు డబ్బులు సంపాదించాలంటే, ఇఫ్ యూ ఆర్ కమర్షియల్. వెరీ క్లీన్ అండ్ నీట్ ఇండస్ట్రీ. బట్ అట్ ద సేమ్ టైం డబ్బులే అవసరం లేదు, ఏం అవసరం లేదు సినిమా అంటే అది దట్స్ వాళ్ళు ఋషులు అనమాట, వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బేసికల్గా మనీ గురించి కాకుండా సినిమా 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 సినిమా, వాళ్ళు ఫ్యామిలీ కూడా పక్కన పెట్టేసి నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి వీళ్ళంతా, దే హ్యావ్ దే ఓన్ ఫ్యామిలీస్ అండ్ ఆల్ ద స్టఫ్ ఉంది కదా, బికాస్ దే లవ్ సినిమా. సో అందుకని ఇలాంటి పెద్దల ఆశీర్వాదం కంపల్సరీ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో అట్లాగే ఎంబీ రావు గారు ఇప్పుడు మార్నింగ్ రేపు షూటింగ్ పెట్టేస్తే ఆయన 5 o'clock వస్తారు అనమాట. సో నేను ఆ సార్ నుంచి ఆ టైమింగ్స్ అనేది నేర్చుకున్నాను. ఎప్పుడు మళ్ళీ టైం గురించే మాట్లాడతాను. అండ్ ఈజ్ ఆల్సో ఆల్రౌండర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎంత టాలెంట్ అనేది అది మాటలో చెప్పలేదు. ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫిలిం స్కూల్, ఆయన ఒక ఫిలిం స్కూల్ అనమాట. సో అట్లాగా చాలా జర్నీ స్టార్ట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ సార్ రఘు సార్. అండ్ నెక్స్ట్ సత్య మాస్టర్ గారు. అండ్ ఈ సత్య మాస్టర్ గారి గురించి చెప్పాలి, ఈజ్ ఆల్సో బెస్ట్ ఫ్రెండ్ మీ, నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ డ్యాన్స్ స్కూల్ అద్భుతంగా ఉంది. మాస్టర్ గారు డాన్స్ స్కూల్తో పాటు నాకు మీ గురించి విన్నాను, ఫిలిం స్కూల్ స్టార్ట్ చేయాలని చెప్తే ఇమీడియట్గా స్టార్ట్ చేసి సత్య ఫిలిం అకాడమీలో ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది మెయిన్ రోల్. ఐఎమ్ టేకింగ్ కేర్ అబౌట్ ఆల్ ద యాక్టింగ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ మాస్టర్జీ. అండ్ ఎందుకంటే ఆ మాస్టర్ గారికి కూడా చాలా అంబిషన్ అనమాట, డ్యాన్స్తో పాటు మనం ఇంకా ఏదైనా చేయాలి ఇండస్ట్రీకి. సో వాళ్ళకి కొత్త ఫిలిం ట్రైన్ అయిన తర్వాత అండ్ మనకి ఎక్కడికి వెళ్ళాలి. సో బిహాఫ్ ఆఫ్ దిస్ సార్ ఐఎమ్ టెలింగ్, అందరు మ్యాక్సిమం ఫిలిం స్కూల్ ఏంటంటే అందరు ట్రైన్ అవుతున్నారు, బట్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ కెన్ నాట్ బ్లేమ్ ఎనీ వన్. ఆపర్చునిటీ రాలేదని మనం ఎవరిని బ్లేమ్ చేయలేము, ఎవరి సర్కమ్స్టెన్స్ వాళ్ళకు ఉంటే, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఇన్ దిస్ అకేషన్ ఈ ఒక్క అడుగు సినిమా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ నేను చూశాను కాబట్టి ఈ సినిమాలో 60 to 70% ఆడిషన్ కండక్ట్ చేసి కొత్త వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ నేను చేస్తున్నాను. అందులో ఫిలిం స్కూల్, సత్య ఫిలిం అకాడమీ నుంచి ఇంకా డిఫరెంట్ ఫిలిం స్కూల్, అన్ని ఫిలిం స్కూల్స్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఆడిషన్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద ఆపర్చునిటీ టు యంగ్ బాయ్స్, బికాస్ అది 100%. బికాస్ ఎందుకంటే సినిమాకి డోంట్ థింక్ ఇన్ రాంగ్ వే. సినిమాకి యాక్చువల్గా
టాలెంట్ పీపులే కావాలి. ఎందుకంటే టాలెంట్ పీపుల్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది, సినిమా సక్సెస్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ఇక్కడ సెంటిమెంట్లు ఏమి ఉండవండి, అవన్నీ ఏమి ఉండవు. బెస్ట్ టాలెంట్ ఉంటే 2 రోజులు లేట్ అవుతుంది. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద టాలెంట్ గైస్ ఎవరున్నా సరే ఆడిషన్ కండక్ట్ చేస్తారో డెఫినెట్గా అందరికీ ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది నేను దిస్ ఇస్ ద ఫస్ట్ అకేషన్ ఐఎమ్ కండక్టింగ్. ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీస్ కెమెరాస్ అండ్ మీడియా. సో ఇది ఎంత ఉన్నా సరే మా ఇలాంటి సినీ దేవులని పెద్దలని మాలాంటి యంగ్ ట్రైనింగ్ కొత్త వాళ్ళకి ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఒక బార్డర్ గేట్ లాంటి మీరు కూడా దేవుళ్ళతో సమానం. మీరు చేసేదంతా కరెక్ట్గా ప్రమోట్ చేస్తే ఆడియన్స్కి చాలా రీచ్ అవుతుంది. సో మీ పైన కూడా నాకు చాలా నమ్మకం ఉంది. వీఆర్ వన్ ఆఫ్ వండర్ఫుల్ మీడియా అండ్ పవర్ఫుల్ మీడియా. ఫస్ట్ టైం ముందుకు వచ్చాను అండ్ మీరు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. అండ్ ఒక్కడు అని దాని కింద ట్యాగ్లో చూస్తారు బీ పాజిటివ్ అని పెట్టాను. అందరూ చాలా అద్భుతంగా ఒక్కడి గురించి చెప్పారు. సో దిస్ ఓన్లీ మై మోటో ఈజ్ నా టైటిల్ని సినీ పెద్దలు ఇలాంటి లెజెండరీ పీపుల్తోనే లాంచ్ చేయాలని ఒక చిన్న కాన్సెప్ట్తో నేను ఈ కార్యక్రమం పెట్టాను. బట్ ఇది బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ మరొకసారి పాదభ్రంతరం చేస్తున్నాను. బికాస్ ఐ ఫీల్ దే ఆర్ గాడ్స్ ఫర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ సో మీడియా మిత్రులకి అందరికీ ప్రేక్షకులకి అండ్ ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో నేనేంటంటే బేసికల్గా ఒక్కడికి అనేది దిస్ ఇస్ ఓన్లీ టైటిల్ లాంచ్. క్యాస్ట్ అండ్ క్రూ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, చాలా ఉంది వర్క్ ఇది. సో బట్ ఐ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ అంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా తీసుకెళ్ళాలని. ఇప్పుడు మనందరూ సినీ పెద్దలు చెప్పినట్లు దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ యాజ్ అశోక్ సార్ చెప్పినట్లు నేను ఎవ్రీథింగ్ ఐ వర్క్ ఆన్ ద పేపర్ అనమాట. సో వాట్ ఈస్ వాట్ అనేది అది ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు చెప్పినట్లు సార్ ఏది కూడా అన్ప్రొఫెషనల్గా వెళ్ళకుండా డెఫినెట్గా త్రో ఇండస్ట్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, ఎలా వెళ్ళాలి అని వాళ్ళని అప్రోచ్ అయ్యి నీట్గా ముందు తీసుకెళ్తారు ఈ ప్రాజెక్ట్ని. సో అట్లాగే మీరు ఇది ఒకటి ఓన్లీ టైటిల్ లాంచ్ మాత్రమే, రిమైనింగ్ అన్ని హీరోయిన్ గురించి కానీ ఏం డిసైడ్ అవ్వలేదు. క్యాష్ అండ్ గురించి చాలా చేయాలి. వన్ బై వన్ ఐ కండక్ట్ ఈవెంట్స్ అండ్ ఐ లెట్ యూ నో అండ్ కైండ్లీ బ్లెస్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ కుమార్ గారు, నేను ఆదిత్య గారు.